గొప్ప నిరీక్షణ మనకు దేవుడు అనుగ్రహించాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మన పితరులు, మన పూర్వీకులు దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షణను గూర్చి తెలియచేస్తూ, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని భక్తులు మనకు తెలియచేస్తూ వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకునండి, రోమా పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుండి మనము దేవుని యొక్క మాటలను మనం చదివితే, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుచున్నాము. స్తోత్రం, హల్లెలూయా. 5వ వచనం చదివిస్తున్న మాట, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ చదవబడినటువంటి ఈ వాక్యమును మనమందరమును జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలు రోమాలోనున్న దేవుని అందలి విశ్వాసం కలిగిన దేవుని పిల్లలైన వారికి అందరికీ కూడా వ్రాయబడినటువంటి మాట. అంత మాత్రమే కాదు కానీ, ఇదిగో ఈ భూమి మీద చెదరగొట్టబడిన వారికి, అలాగుననే దేవుని యందలి విశ్వాసం కలిగినటువంటి ప్రపంచ భక్తులందరికీ కూడా సంబంధించినటువంటి వాక్యముగా మనమందరం గ్రహించగలుగుతూ ఉన్నాం. స్తోత్రం. మనము దేవుని రాజ్య స్థాపన, పరలోకపు జ్యేష్ఠుడు, భూలోక దేవుని రాజ్య స్థాపనలో ఈ భూమి మీద దేవుడు జరిగించే కార్యాలలో మొదటి మెట్టు లేక మొదటి కార్యము అని మనము ప్రారంభించుకుంటూ, ఈ దేవుని రాజ్య స్థాపన భూమి మీద విస్తరింపబడడానికి, భూమి మీద బలముగా దిగి రావడానికి, ఈ భూమి మీద స్థిరపరచబడడానికి ఆ పరలోకపు జ్యేష్ఠుడు ఈ భూమి మీద ప్రత్యేకముగా కొన్ని మెట్లు ప్రతి విశ్వాసి ఎక్కి ఆ పరలోక రాజ్యానికి చేరాలి అని ప్రభు అయిన యేసయ్య వేసినటువంటి మెట్లను గురించి మనము నేర్చుకుంటున్నాం. ఈ భూమి మీద దేవుని రాజ్య స్థాపన జరగడానికి దేవకుమారుడు ఈ భూమి మీద జన్మించిన విధానము, అది మొదటి మెట్టు అని మనము చెప్పుకున్నాము. స్తోత్రం. ఎవడైనను దేవుని రాజ్యములో ప్రవేశింపగోరిన ఎడల వాడు ఏం చేయాలంట? నూతనముగా జన్మించాలి, నూతనముగా జన్మనొందాలి. ఈ బాహ్య సంబంధమైన ఇదిగో ఈ రక్త మాంసములు కలిగిన శరీరము ఈ భూలోకానికి మాత్రమే పరిమితం. కానీ దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించాలి అంటే ఈ రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. అందుకే ఎవడైనను దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే వాడు క్రొత్తగా జన్మించాలి. ఈ క్రొత్తగా జన్మించుట అంటే ఎలా ఉంటుందో మనకు మన ప్రభువైన యేసయ్య ఇదిగో ఈ భూమి మీద కొన్ని మెట్లు, దేవుని రాజ్య స్థాపనలో ఈ మెట్టు ఎక్కగలిగితే మనమందరము దేవుని రాజ్యములోనికి ప్రవేశించగలుగుతాం, ఆనందించగలుగుతాం, సమాధానం కలిగి జీవించగలుగుతాం, నీతిని కలిగి దేవుని రాజ్యములో మనం బ్రతకగలుగుతాం అనడానికి మొదటి మెట్టుగా యేసుక్రీస్తు జననము గూర్చి, రెండవ మెట్టుగా యేసుక్రీస్తు పరిశుద్ధ జీవితమును గూర్చి, మూడవ మెట్టుగా పరిశుద్ధుడైన యేసు యొక్క మరణమును గూర్చి, నాలుగవ మెట్టుగా ప్రభువైన యేసయ్య పునరుద్ధానాన్ని గూర్చి, ఐదవ మెట్టుగా ప్రభువైన యేసయ్య ద్వారా
ఈ భూమి మీదికి వాగ్దానపు ఆత్మ పంపబడినటువంటి విధానము 5వ మెట్టుగా మనం చదువుకున్నాం. తర్వాత 6వ మెట్టు ఏంటయ్యా అంటే 6వ మెట్టుగా మనం చదువుకున్న మాట, దేవుడు కుమ్మరించినటువంటి పరిశుద్ధాత్మ యొక్క స్థితిగతులను గురించి కూడా మనము నేర్చుకున్నాం. అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి తొలకరి వర్షముగాను, రెండవది కడవరి వర్షముగాను కుమ్మరింపబడుతుంది అని దేవదేవుడు మనకు తెలియచేస్తూ వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 6వ మెట్టుగా మనము నేర్చుకున్న విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు నేర్చుకున్నాం. ఈరోజు మనము నేర్చుకోవాలని ఆశించి దేవుని యొక్క లేఖనాలను మనము ఆశ్రయించితే, దేవుని బిడ్డలారా, మనకందరికీ కూడా ఒక నిరీక్షణ ఉంది. ఈ 7వ మెట్టు మనము ఎక్కగలిగితేనే దేవుని రాజ్యములోనికి మనము సంపూర్ణ ప్రవేశం జరుగుతుంది, సంపూర్ణ ప్రవేశం జరుగుతుంది. అందుకే ఈ 7వ మెట్టు ఏమిటి అని మనము లేఖనాలను మనము ఆశ్రయించితే, మనమందరమును కూడా, ప్రభువును నమ్మిన మనమందరమును కూడా ఈ 7వ మెట్టులో సంఘము ఎత్తబడుట. స్తోత్రం. ఏమి ఎత్తబడుతుందంట? సంఘము ఎత్తబడుట. ఈ సంఘము ఎత్తబడుతుంది. ఎక్కడికి ఎత్తబడుతుంది అంటే దేవుడు తన రాజ్య స్థాపన కొరకై ఖచ్చితంగా తన సంఘానికి ఒక అభయం ఇచ్చాడు. ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు సంఘమునకు ఒక వాగ్దానమును చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అంటే, మీరు యోహాను సువార్త 14వ అధ్యాయములో సంఘము ఎత్తబడుటను గూర్చి, ప్రభువైన యేసును విశ్వసించిన వారు, తండ్రిని విశ్వసించిన వారు పరిశుద్ధాత్మ చేత ఆదరింపబడి, ఓదార్పు నుండి ధైర్యపరచబడి, ఈ భూమి మీద అన్ని రకాల శ్రమలను జయించిన వారు కొరకు ప్రభువైన యేసయ్య చెప్పిన మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని మాటలను మనకు తెలియచేస్తూ చెప్పాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. స్తోత్ర. ఇది యావత్ క్రైస్తవ భక్తుల విశ్వాసము, నిరీక్షణ. యేసు ప్రభు చెప్పాడు, పునరుద్ధానుడైన యేసు చెప్పాడు, వాగ్దానపు ఆత్మను పంపిన పరిశుద్ధాత్మ దేవుని గురించి పంపినటువంటి ఆ ప్రభువైన యేసయ్య మనకు ముందుగానే చెప్పాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి, నాయందు మీరు విశ్వాసముంచుడి, విశ్వాసముంచుడి. ఇదిగో నేను మీ అందరి కొరకు రాజ్యమును స్థాపించబోతున్నాను. నేను మీ అందరి కొరకు రాజ్యమును స్థాపించి ఆ రాజ్యములో మీకంటూ ఒక గృహమును సిద్ధపరుస్తాను. ఆ రాజ్యములో, ఆ గృహములో మిమ్మును తీసుకువెళ్ళడం కోసమై మీరు భూలోకములో ఉన్న మీరు శ్రమల పాలు కాబోతున్నారు, హింసల పాలు కాబోతున్నారు, నా నిమిత్తము మీరు దూషింపబడుతున్నారు, మీరు నా నిమిత్తమై చంపబడతారు, అనేకుల చేత మీరు హేళన పాలు అవుతారు. అయినా అంతము వరకు మీరు సహించితే ఖచ్చితంగా నేను మీ వద్దకు వస్తాను, మిమ్మలను నేను తీసుకొని పోతాను అని ప్రభువైన యేసయ్య ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు చెప్పినటువంటి మాటలే యోహాను సువార్త 14వ అధ్యాయములోని ఈ 3-4 వచనాలను గురించి మనము చదువుతున్నాం. స్తోత్ర.
నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. అదే దేవుడు మన కొరకు ఏర్పరచినటువంటి దేవుని రాజ్యము. పరలోకము జ్యేష్ఠుడు భూలోకములోని దేవుని రాజ్య స్థాపన జరిగించడం కోసమై ఇదిగో మనం చూసినటువంటి ఈ మెట్లను గురించి మనము ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 7వ మెట్టుగా మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఒక రోజు వస్తుంది మనమందరమును కూడా ప్రభు అయిన యేసయ్య రాజ్యములకు ఎత్తబడబోతున్నాము. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఎత్తబడతాము? సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది? సంఘము ఎత్తబడుటకు సూచనలు ఏమిటి? సంఘము ఎత్తబడుటకు ఈ భూమి మీద జరగబోయే సంభవాలు ఏమిటి అని మనమందరమును కూడా లేఖనాలను మనము చూస్తే ప్రభు అయిన యేసయ్య చెప్పాడు, ప్రభువా నీ రాకడకు సూచనలు ఏంటి? నువ్వు వస్తానన్నావు కదా, మా కోసం నువ్వు వస్తానన్నావు కదా, మమ్మల్ని తీసుకొని వెళ్తానన్నావు కదా. నువ్వు వస్తానన్నందుకు మేము పరలోకానికి నీ సన్నిధికి మేము వచ్చేటప్పుడు ఈ భూమి మీద ఏమి సంభవించబోతున్నాయి అని అంటే, ప్రభు అయిన యేసయ్య చాలా చక్కగా మరి మత్తయి సువార్త 24వ అధ్యాయములో నుండి 3-4 వచనాలలో చాలా చక్కగా చెప్పిన మాట. ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏవి అని అడిగితే యేసయ్య వారితో ఇట్లు చెప్పెను. స్తోత్రం. అంటే సంఘము, ఈ భూమి మీద ఉన్న సంఘమునకు ఒక నిరీక్షణ ఉంది. ఈ భూమి మీద ఉన్న క్రీస్తు సంఘానికి ఒక నిరీక్షణ ఉంది. ఈ భూమి మీద ఉన్న సంఘమునకు ఒక స్థిరమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ విశ్వాసము, క్రైస్తవుల విశ్వాసము, క్రైస్తవుల నిరీక్షణ వీరిని ఎన్నడూను కూడా సిగ్గుపరచదు. స్తోత్రం. ఎందుకంటే ఇది దేవుని యందలి విశ్వాసము, దేవుని యందలి నిరీక్షణ. దేవుడు నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉండేవాడు. దేవుడు అక్షయుడగు దేవుడు, క్షయమైపోయేవాడు కాదు, కనుమరుగైపోయేవాడు కాదు, ఏదో కొంతకాలం కనబడి అంతలో మాయమైపోయేవాడు కాదు. దేవుడు నిరంతరమును ఉండేవాడు. దేవుడు నిత్య నివాసి అయి ఉన్న దేవుడు. దేవుడు మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాడు. దేవుడు సమస్తమును చేయగలిగిన సమర్థుడునై ఉన్న దేవుడు. స్తోత్రం. అందుకే దేవుడు తన పిల్లలకు, తనను వెంబడించే వారికి, తాను ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి తన భక్తులందరికీ కూడా చేసినటువంటి వాగ్దానములో, నేను వస్తాను, నేను మిమ్మును తీసుకొని వెళ్తాను, అప్పుడు మీరును నేనును కలిసి యుగ యుగములు మనమందరమును కూడా ఉండబోతున్నాం అన్న మాట వారు ఎంతైతే చక్కగా నమ్మారో, నిరీక్షించారో, ఆ నమ్మకం కొరకు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు భక్తులు అడిగారు, అయ్యా ఎప్పుడు నీ రాకడ ఎప్పుడు వస్తుందయ్యా? ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుందయ్యా? మేమెప్పుడు నీతో పాటు కలిసి సదాకాలము ఉంటామయ్యా? మేమెప్పుడు నీ పాద సన్నిధిలో నిత్యము నిన్ను ఆరాధిస్తూ ఉంటామయ్యా అని అడిగితే, ఇదిగో ప్రభు సెలవిచ్చాడు, నా రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమని చెప్పాడంటే, నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. హల్లెలూయా. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవి అన్నియు వేదనలకు ప్రారంభము. స్తోత్రం. ఈ భూమి మీద వేదనలు, భయంకరమైన వేదనలు ప్రారంభమయ్యే రోజులు రాబోతున్నాయి. భయంకరమైనటువంటి శ్రమలు కలగబోయే రోజులు రాబోతున్నాయి. ప్రకృతి అంతయును కూడా దేవుని ఆజ్ఞకు లోబడినవి అయి, ప్రకృతి అంతయును కూడా బహు కఠినంగా
ప్రజలకు అది ఒక ఇత్తడి గోళములాగా మారిపోయి ఆకాశము వర్షమునివ్వక దేశమంతా కరువు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే బైబిల్ చెప్పింది, కరువులను భూకంపములను వచ్చి ఇదిగో అనేకులకు వేదనను కలిగిస్తాయి. యుద్ధ సమాచారం, ఇదిగో ఇంకను మనకు చూస్తున్నటువంటి మాట, కరువులు వస్తాయి, భూకంపాలు కలుగుతాయి, వేదనలు కలగబోతున్నాయి. అయ్యో, జనులు మిమ్మును శ్రమల పాలు చేస్తారు. మీరు నా పిల్లలైనందున, నా భక్తులైనందున, నన్ను వెంబడిస్తున్నందున, నా యందలి విశ్వాసం ఉంచినందున, నా నీతిలో మీరు నిలబడాలని కోరిక కలిగినందున మీరు అనేక జనుల చేత బాధింపబడతారు, శ్రమలు పాలవుతారు, మీరు చంపబడతారు. నా నిమిత్తము మీరు సకల జనముల చేత ద్వేషింపబడతారు. అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషించుకుంటారు. మరొక చోట వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఏర్పరచబడిన వారు సహితమును కూడా మోసపోయే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు సంఘము ఎత్తబడాలి అంటే ఇవన్నీ జరగాలి అంటే దేవుని బిడ్డలారా, మనము గత రాత్రి కాలములో కూడా మనం విన్నాం. 6వ మెట్టులో భాగముగా తొలకరి వర్షము, కడవరి వర్షము అని మనం చెప్పుకున్నాం. కడవరి వర్షము ఎప్పుడు కుమ్మరింపబడుతుందంటే, ఇదిగో 70వ వారము ప్రారంభమైనప్పుడు అని మనం చెప్పుకున్నాం. ఈ 70వ వారము ప్రారంభమైనప్పుడు కడవరి వర్షం కుమ్మరింపబడుతుంది. అయితే ఈ కడవరి వర్షం కుమ్మరింపబడినప్పుడు సంఘము ఈ భూమి మీదనే ఉంటుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సంఘము అనేక శ్రమల పాలు కాబోతుంది. ఈ సంఘము శ్రమల పాలు కాబోతుంది. అంటే ఈ సంఘమును శ్రమల పాలు చేసేదెవరు? ఈ సంఘమును శ్రమల పాలు చేసేదెవరు? ఈ సంఘమును హింసించేదెవరు? ఈ సంఘమును దూషించేదెవరు? ఈ సంఘ బిడ్డలను, ఈ క్రీస్తు సంఘ బిడ్డలను చంపేవారు ఎవరు అని మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, 70వ వారము ప్రారంభమైనప్పుడు ఈ భూమి అంతటిని కూడా పరిపాలించడానికి అబద్ధ క్రీస్తు అనేవాడు ఈ భూమిని అంతటిని స్వాధీనం పరుచుకొని ఈ ప్రపంచ దేశాలన్నిటినీ కలిపి అతడే ప్రపంచ సామ్రాజ్యనేతగా అతడు పరిపాలన చేస్తున్నప్పుడు, అతని పరిపాలనలోనే 3.5 సంవత్సరాలు సంఘము బహుగా హింసింపబడుతుంది, శ్రమల పాలవుతుంది. ఎందుకంటే ఆ 70వ వారములో ఆ అంతిమ అబద్ధ క్రీస్తు అనబడినటువంటి వ్యక్తి ఈ బహుగా హింసిస్తాడు. ఆ 3.5 సంవత్సరాల కాలాన్ని గూర్చి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము గమనిస్తే, దేవుని బిడ్డలారా, ఇదిగో మనకు ప్రకటన గ్రంథం చెప్పబడుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గురించి మనము దైవజనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు చాలా చక్కగా వ్రాసి పెట్టి ఉంచాడు. అందులో 7 బూరలను గూర్చినటువంటి సందేశాన్ని మనం చూడగలుగుతాం. ఎన్ని బూరలంట? 7 బూరలు. 7 బూరలు ఊదితే ఈ భూమి మీద ఏమి సంభవించబోతుందో కూడా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. స్తోత్ర. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము నుండి మనము గమనించగలిగితే ఇక్కడ 7 బూరల యొక్క పరిస్థితులను గురించి చాలా తేటగా వ్రాయబడింది. మొదటి దూత బూర ఊదినప్పుడు, 2వ దూత బూర ఊదినప్పుడు, 8వ వచనం 8:8. తర్వాత 8:10వ వచనంలోనేమో 3వ దూత బూర ఊదినప్పుడు, ఆ తర్వాత 12వ వచనం 4వ దూత బూర ఊదినప్పుడు, 9వ అధ్యాయము 1వ వచనం 5వ దూత బూర ఊదినప్పుడు,
9వ అధ్యాయం 14వ వచనం, 6వ దూత బూర ఊదినప్పుడు. 9వ అధ్యాయములో మరొక మాట మనము జ్ఞాపకం చేసుకుంటాము. అదేంటంటే కడబూర మ్రోగగా. స్తోత్ర, హల్లెలూయా. కడబూర ఒకటి మ్రోగుతుంది. కడబూర మ్రోగినప్పుడు మృతులు అక్షయులునుగా లేపబడతారు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తున్నటువంటి మాట. దేవునికి స్తోత్ర. అందుకే ఇప్పుడు ఈ 7 బూరలను గూర్చి దేవుడు తన సంఘానికి తెలుపబడినట్లుగాను ఈ భూమి మీద ఉన్న భక్తులందరికీ తెలుపబడడం కొరకు దేవుడు దానిని మన కొరకు వ్రాసి పెట్టినటువంటి విధానమునుగా మనము చూడగలుగుతాము. స్తోత్ర. మీరు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయములో దయచేసి 15వ వచనమును మీరు చూడండి ఒకసారి. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములను పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. స్తోత్ర. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దం పుట్టింది. ఏమిటి ఈ 7వ దూత బూర ఊదినప్పుడు పుట్టినటువంటి శబ్దం ఏమిటంటే, ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఈ లోక రాజ్యము, మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఈ మాట మరలా మీరు దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ లోక రాజ్యము, ఏ లోక రాజ్యము? ఈ లోక రాజ్యం. ఈ లోక రాజ్యానికి అధికారి ఎవరు? ఈ లోక రాజ్యానికి అధిపతి ఎవరు? మనకందరికీ తెలుసు, యోహాను సువార్తలో చెప్పబడిన మాట. ఇదిగో ప్రభు అయిన యేసే చెప్పాడు, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు అని చెప్పాడు. యేసయ్య చెప్పాడు, ఈ లోకాధికారి వస్తున్నాడు. ఈ లోకాధికారి ఎవరు అంటే అపవాది అనియు, సాతాను అనియు, అబద్ధీకుడును అనియు వానికి పేరు. ఈ లోకాధికారి యొక్క ఆధీనములో ఏముందంట? ఈ లోక రాజ్యం ఉంది. ఈ లోక రాజ్యమంతా అపవాది యొక్క హస్తములలో హస్తగతమైపోయింది. కారణం ఏంటంటే, వాస్తవానికి ఈ లోక రాజ్యము సృష్టికర్త అయిన దేవుడు ఆదామును చేసి హవ్వను సృష్టించి, ఆ ఆదాము అవ్వల ద్వారా మానవ జాతిని అంతటిని సృష్టించి, దేవుడు ఆదామునకును ఆదాము సంతానమును అంతటికిని దేవుడు ఈ భూలోక రాజ్యాన్ని పరిపాలించడము కొరకు దేవుడు ఆరంభములో సృష్టించాడు. స్తోత్ర. అయితే ఆదాము చేసిన అతిక్రమమును బట్టి, మానవ జాతి యావత్తు చేసినటువంటి అతిక్రమమును బట్టి అందరి మీద మన అందరి మీద ఎవరి పరిపాలన జరుగుతుంది అంటే, మనం పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, అపవాది పరిపాలన జరుగుతుంది. అయితే 7వ దూత బూర ఊదినప్పుడు ఏమండి, ఈ అపవాది యొక్క స్వాధీనములో ఉన్నటువంటి ఈ లోక రాజ్యము, అంటే ఈ భూలోక రాజ్యము మన ప్రభువును, మన క్రీస్తుని ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. స్తోత్ర. ఈ లోక రాజ్యము క్రీస్తు రాజ్యం ఎప్పుడవుతుంది? ఏమండి, మన ప్రభువును, మన రక్షకుడును, మన తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యముగా ఎప్పుడు అవుతుంది అని అంటే, ఈ 11వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడుతున్న మాట, 7వ దూత బూర ఊదినప్పుడు. అంటే 7వ దూత బూర ఊదినప్పుడు మాత్రమే ఈ లోక రాజ్యం, అపవాది చేతిలో ఉన్న రాజ్యం, సాతాను వాని స్వాధీనములో ఉన్న రాజ్యం
యేసయ్యలోనికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు 7వ బూర ఊదక మునుపు ఇంకా కొన్ని బూరలు ఉన్నాయని మనము 8వ వచనంలో చదువుకున్నాం. ఒక్కొక్క బూర ఊదినప్పుడు కలగబోయేటటువంటి శ్రమలను గూర్చి, సమస్యలను గురించి, కలగబోయే బాధలను గూర్చి దేవుని యొక్క వాక్యం చాలా వివరముగానే మనకు చెప్పింది. ఈ 7వ బూర ఊదక మునుపు సంఘము ఎత్తబడడానికి వీలు లేదు. అంటే మిగతా బూరలు, మొదటి బూర మొదలుకొని 6వ బూర వరకు జరగబోయే ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రమలు, ఈ భూమి మీద అనుభవించబోయే కష్టాలు, ఈ భూమి మీద అనుభవించబోయే ప్రతి సమస్యలన్నీ కూడా సంఘము అనుభవించి తీరాలి. స్తోత్రం. సంఘము అనుభవించే శ్రమల ద్వారా సంఘమునకు సంపూర్ణత రాబోతుంది. స్తోత్రం. శ్రమల ద్వారా సంఘమునకు సంపూర్ణత కలగబోతుంది. ఈ సంపూర్ణత ఎవరికి సమముగా కనబడుతుందంటే క్రీస్తు సంపూర్ణతకు సమమైన సంపూర్ణత కలిగినదిగా ఈ శ్రమల ద్వారా ఈ సంఘము సంపూర్ణతగా ఎదగడానికి అవకాశం ఉంది. గనుకనే ఈ శ్రమలు లేకుండా ఈ పరీక్ష లేకుండా ఎవరును కూడా సంపూర్ణులు కారు. గనుక అందుకే ఆ శ్రమలు కలగటము కొరకు సంఘానికి దేవుడు అనుమతినిచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. సంఘమునకు శ్రమలు లేకుండా ఎత్తబడాలి అని ఆయన కోరుకుంటే పంపించగలడు, తీసుకువెళ్ళగలడు. కానీ సంఘము శ్రమల ద్వారా ఏం పొందాలి? సంపూర్ణతను పొందాలి. ఈ సంపూర్ణతను పొందే టైం, ఈ సంపూర్ణతను పొందే సంఘము ఎత్తబడే టైం ఎప్పుడయ్యా అంటే సంపూర్ణంగా శ్రమలను అనుభవించాలి. ఈ శ్రమలు ఎంతకాలం ఉంటాయి అంటే చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక వారమునకు నిబంధన జరుగుతుంది. అర్ధవారము దేవుని బిడ్డలారా ఒక సమయముగాను, మరొక అర్ధవారము మరొక కాలముగాను పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఈ ఏడవ బూర ఎప్పుడు మ్రోగుతుంది అంటే మొదటి అర్ధవారములో జరగబోయే శ్రమలన్నీ అనుభవించిన తరువాత మొదటి అర్ధవారము అయిపోయిన వెంటనే కడబూర మ్రోగుతుంది. అప్పుడు మృతులందరూ కూడా అక్షయులునుగా లేపబడుదురు. స్తోత్ర. ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకునండి. 11వ అధ్యాయం 16వ వచనంలో అంతటా దేవుని ఎదుట సింహాసనసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారమును చేసిరి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి రాజ్యము స్థిరపరచబడడానికి సంఘము ఎత్తబడాలి. ఈ సంఘము ఎత్తబడే కాలాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి అర్ధవారము గడిచిన పిమ్మట, మొదటి అర్ధవారములోని శ్రమలన్నీ జరగవలసినటువంటి శ్రమలన్నీ గడిచిన పిమ్మట సంఘము ఎత్తబడడానికి ఇదిగో మన ప్రభు అయిన యేసయ్య పరలోకము నుండి మధ్యాకాశమునకును రాబోతున్నాడు. స్తోత్రం. ప్రభు అయిన యేసయ్య పరలోకము నుండి భూమి మీదికి రావడం కంటే ముందు మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ భూమి మీద 7వ బూర ఊదింపబడుతుంది. ఈ బూర ఎప్పుడైతే ఊదబడుతుందో ఈ భూమి మీద క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు, శ్రమల పాలైపోయి చంపబడిన వారు, వీరందరూ కూడా పరలోకమునకు ఎత్తబడతారు. హల్లెలూయా. ఆ మాట మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని బిడ్డలారా ఒక్కసారి మనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి మనం చదువుదాం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో నేను మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను.
మనమందరమును నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరమును మార్పు పొందుదుము. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు భక్తుడు ఈ 1 కొరింథీ పత్రికలోని ఇదిగో 15వ అధ్యాయము 50వ వచనము నుండి మనకి ఇలాగూ తెలియజేస్తున్నాడు. మనమందరమును నిద్రించము. మనమందరము నిద్రించము అంటే కొందరు అప్పటికే నిద్రించిన వాళ్ళు ఉన్నారు. అప్పటికే కొందరు నిద్రించిన వాళ్ళు ఉన్నారు. నిద్రించిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏమంటే నిద్రించిన వాళ్ళు ఎక్కడున్నారు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం అనుకుంటాను, మనం అక్కడ చదవగలిగితే అంటాడు, సమాధులలో ఉన్న వారందరూ కూడా దేవుని కుమారుని శబ్దము విను గడియా వచ్చియున్నది, వచ్చుచున్నది అన్న మాట మనం చదువుతాం. చదవండి ఒకసారి. దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. స్తోత్ర. మృతులు ఎక్కడున్నారు? ఏమంటే ఎక్కడున్నారు? మృతులు సమాధులలో ఉన్నారు. ఈ మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియా వచ్చుచున్నది. ఈ 25వ వచనాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మృతులు ఎక్కడ ఉన్నారయ్యా అంటే భూలోకములో ఉన్నారు. మృతులు ఎక్కడ ఉన్నారయ్యా అంటే సమాధిలో ఉన్నారు. ఈ సమాధిలో ఉన్న మృతులు దేవుని స్వరం విని ఎత్తబడతారు. ఇదిగో భూలోకములో ఉన్న మృతులు యేసు యొక్క స్వరమును విని వారందరూ కూడా ఈ విశ్వాస నిరీక్షణలో ఎత్తబడే గుంపులోనికి మారు మనసును కూడా నొందుతారు. స్తోత్రం. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మనమందరము నిద్రించము కానీ ఒక్క నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులునుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అంటే లేపబడేవారెవరు, మార్పు పొందేవారు ఎవరు అంటే, ఆ 3.5 సంవత్సరాల కాలములో అబద్ధ క్రీస్తు పరిపాలనలో ఎవరైతే చంపబడ్డారో వారందరూ కూడా దేవుని బిడ్డలారా, వారందరూ కూడా చంపబడి సమాధులలో ఉన్నవారు, మృతుల లోకములో ఉన్నవారు, వారందరూ కూడా కడబూరం మ్రోగగానే చచ్చిపోయిన వాళ్ళందరూ, క్రీస్తు కోసం హతసాక్షులైన వాళ్ళందరూ, క్రైస్తవులైన వారందరూ, హతసాక్షులైన వారందరూ కూడా అక్షయులుగా లేపబడతారు. మనమేమో మార్పు పొందుదుము. స్తోత్ర. మనము మార్పు పొందుదుము. అందుకే ఇప్పుడు సంఘము 7వ మెట్టుగా మనం చెప్పుకుంటున్న మాట ఏంటంటే, సంఘము ఎత్తబడుట. హల్లెలూయా. ఏ సంఘము ఎత్తబడుట? క్రీస్తు సంఘము ఎత్తబడాలి. ఈ సంఘము ఎత్తబడితే మనమందరమును కూడా దేవుని రాజ్యములో మనమందరము యుగయుగాలు ఉండబడబోతున్నాం. అప్పుడు మన కన్నీరు సంపూర్ణంగా తుడవబడుతుంది. ఇక మనకు వేదనలు ఉండవు. దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే మనము ఎత్తబడే గుంపులో మనము ఉండాలి. ఈ ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే మనలను మనము సిద్ధపరుచుకునే వారం కావాలి. స్తోత్రం. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సిద్ధపాటు కావాలి. మన భక్తిని కాపాడుకోవడానికి సిద్ధపాటు కావాలి. మన నీతిని కాపాడుకోవడానికి, మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి, ఈ భూమి మీద మనము దేవుని కొరకు బ్రతకడానికి అన్ని విషయాలలో మనలను మనము కాపాడుకోవాలి. స్తోత్రం.
మనలను మనము కాపాడుకోవాలి. మరి మన శక్తి సరిపోతుందా? మనల్ని మనం కాపాడుకోవడానికి మన శక్తి సరిపోతుందా? మన బలము సరిపోతుందా? మన జ్ఞానము సరిపోతుందా? మనకి కలిగినటువంటి ఈ శ్రమలలో మనము జయించగలిగే శక్తి మనకు ఉందా అంటే లేదు. కానీ దేవుడు తానే తన పరిశుద్ధాత్మను కడవరి వర్షము ద్వారా నీకు శక్తిని ఇస్తాడు. నీ శక్తి చేతను, నీ బలము చేతను నువ్వు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేవు. కానీ దేవుడు తన పరిశుద్ధాత్మను కడవరి వర్షమును నీ మీద కుమ్మరించటం ద్వారా నీవు సంఘ సహవాసముగా ఉన్నావు గనుక ఈ సంఘమంతయును కూడా ఎత్తబడుతుంది. స్తోత్రం. ఈ సంఘము ఎత్తబడుట అనే కార్యక్రమము ఎప్పుడు జరగబోతుందంట? అబద్ధ క్రీస్తు పరిపాలనలో మొదటి 3.5 సంవత్సరాలు దాటిన తరువాత, గడిచిన తరువాత ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘము ఎత్తబడబోతుంది. ఆ ఎత్తబడడానికి సంఘము శ్రమల ద్వారా ఏం కాబోతుందంట? సంపూర్ణం కాబోతుంది. అంటే ఇప్పుడు క్రైస్తవ సంఘానికి శ్రమలు ఉన్నాయి గనుక ఆ శ్రమలలో నేను మనమందరమును కూడా ఎదుర్కోవడానికి ఏం కలిగి ఉండాలంటే సిద్ధపడాలి. హల్లెలూయా. సిద్ధపడిన గుంపు ఉంది, సిద్ధపడని వారు ఉన్నారు. సిద్ధపడిన వారినేమో బుద్ధిగల కన్యకులు అన్నారు, సిద్ధపడని వారినేమో బుద్ధి లేని వారు అన్నారు. ఈ బుద్ధి లేని వారు, సిద్ధపడని వారు శ్రమల కాలములో అందరూ వారి విశ్వాసాన్ని కోల్పోతారు, వారి భక్తిని కోల్పోతారు. సిద్ధపడని వారు ఇదిగో ఈ భూమి మీద వారి జీవితాలలో ఒకరిని ఒకడు అప్పగించుకొని, యేసు ఎవరో మాకు తెలియదయ్యా, అబద్ధ క్రీస్తు, నువ్వే మాకు నిజమైన క్రీస్తు అని వాళ్ళందరూ కూడా 666 ముద్రను వేయించుకొని వాడు చెప్పినటువంటి ఆ అబద్ధ క్రీస్తు చెప్పినటువంటి మాటలకు లోబడి అందరూ అటు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే సంఘము ఎత్తబడడానికి సిద్ధపాటు జరగాలి. ఈ సిద్ధపాటును జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం. అందుకే ప్రియులరా, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలలో ఈ 31వ రోజు కోసం మనమందరం ప్రభు సన్నిధికి వచ్చాం. మనమందరం ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నా జీవితంలో ఆరంభము కంటే అంతము మేలు అని సెలవిచ్చినటువంటి రీతిగా ఆరంభపు విశ్వాసము కంటే, ఆరంభపు ప్రేమ కంటే, ఆరంభపు పరిశుద్ధత కంటే, ఆరంభపు నీతి కంటే, ఆరంభపు నిరీక్షణ కంటే అంతము యొక్క నిరీక్షణ, ప్రేమ, పరిశుద్ధత, విశ్వాసము అంతయును కూడా మన జీవితాలలో అత్యధికంగా ప్రబలము కావాలి. హల్లెలూయా. అప్పుడు సంఘము ఏమవుతుందంట? ఎత్తబడుతుంది. ఈ సంఘము ఎత్తబడితే ఈ సంఘము ఎలా ఎత్తబడుతుంది అంటే పరిశుద్ధ లేఖనాలలో మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయములో మనము జ్ఞాపకం చేసుకొనవలసిన ఒక ప్రాముఖ్యమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సహోదరులారా, చనిపోయిన వారిని గూర్చి, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని, అనగా యేసు కోసం చనిపోయిన వారు, యేసు కోసం శ్రమల పాలైన వారు, యేసు కోసం నిరీక్షణతో కనిపెట్టిన వారు, యేసు కోసం బ్రతకాలని వారి జీవితాలను సంపూర్ణంగా శ్రమల వలన వారు సంపూర్ణతలోనికి వచ్చిన వారు అందరినీ కూడా దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే, చనిపోయిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూతతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. స్తోత్రం. ఎక్కడికి వచ్చును? మధ్యాకాశానికి వస్తాడు.
మధ్యాకాశానికి వస్తాడు. ఆయనేమో సమీపింపరాని తేజస్సులో తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి ఆ మహాప్రభువు, మహాదేవుడు, రాజాదిరాజు, యూదుల రాజుగా పిలువబడిన ఆయన ఆ సమీపింపరాని తేజస్సులో నుండి, ఆ పరిశుద్ధ స్థలములో నుండి, పరిశుద్ధ పరలోక రాజ్యములో నుండి ఆయన 3వ ఆకాశానికి దిగి వస్తాడు. చూసారా, ఆయన దిగివచ్చును. ఏమండి, పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ప్రభువును నమ్మిన భక్తులందరేమో మొదట లేపబడతారు, సజీవులమునై నిలిచియుండు. మనము వారితో కూడా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలము మీద మనమందరము ఎత్తబడతాము. స్తోత్రం, హల్లెలూయా. సంఘము ఎత్తబడుట, పరలోకపు ప్రభు మధ్యాకాశమునకు దిగివచ్చుట. ఇది ఎప్పుడు జరగబోతున్న కార్యక్రమం అంటే, దేవుని కొరకై రాజ్య స్థాపనలో ఇదిగో 7వ మెట్టుగా మనం చెప్పుకుంటున్నాం. దేవుడు దిగి వచ్చేది, సంఘము ఎత్తబడేది ఎప్పుడయ్యా అంటే, దేవుని వాక్య ప్రకారంగా ఇదిగో ఈ భూమి మీద అబద్ధ క్రీస్తు పరిపాలన 3.5 సంవత్సరాలు గడిచిన తరువాతనే ప్రభువు దిగి వస్తాడు, సంఘము ఎత్తబడుతుంది. గనక ఆ ఎత్తబడే సంఘములో నీవు నేను ఉండాలి. ఆ ఎత్తబడటం కోసం మనమందరమును సిద్ధపాటు కలిగి మనలను సిద్ధపరిచే ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మనమందరమును విధేయులమై, విశ్వాసులమై, ఎడతెగక ప్రార్థన చేసే వారముగా మనము ఉందుముగాక. అందుకొరకు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరం తలలు వంచినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో చేరి ప్రార్థనలు చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం.